అమ్మ నమస్కారం. అమ్మ ఇప్పుడు రెండో విద్య గురించి, రెండో విద్యకు వచ్చేసరికి తారాదేవి. ఫస్ట్ కాళీలో చిన్నది ఏంటి అంటే వాక్ గురించి మనం చెప్పుకున్నాం. ఈవిడ నీల సరస్వతి కింద ఈవిడ ఈ వాక్ దేవత కదా, ఫస్ట్ వాక్ దేవత అవడం వల్ల ఏంటి అంటే ఎప్పుడు మూలాధార చక్రంలో పరావాక్కు అని ఉంటుంది. ఆ పరావాక్కి కాళీ అన్న అమ్మవారు అది దేవత. అంటే వాక్కుల్లో ఎప్పుడైతే మనకు ఒక క్లారిటీ ఇచ్చిందో, అంటే నాకేం కావాలి అన్నది మనకి తెలిసిందో, అప్పుడు ఏంటి అంటే మనం మాట్లాడే వాక్కులో ఏమొస్తుంది క్లియర్గా, అంటే మనం చాలా క్లారిటీగా చెప్పగలిగే స్థితి అన్నది మనకి కాళీ ఇస్తుంది అనమాట. ఇప్పుడు ఇది చెప్పుకున్నాం. రెండో విద్యకు వచ్చేసరికి మనం తార గురించి చెప్పుకుంటున్నాం. ఎందుకు అది చెప్పాల్సి వచ్చింది అంటే, తారాదేవి ఏంటి అంటే పశ్యంతి వాక్కు. ఆవిడ ఎక్కడుంటారు? మణిపూర్ చక్రం దగ్గర ఉంటారు. రెండో వాక్కి అది దేవత ఆవిడ. ఈ వాక్కి అది దేవత. ప్లస్ ఏంటంటే ఈవిడ విద్య అంటే ఏంటి, దశమహావిద్యల్లో మహారాణి అని చెప్పాలి అంటే మనం భువనేశ్వరి దేవిని, లలితాదేవి, షోడశీదేవిని చెప్పుకుంటున్నాం. శ్రీమాత శ్రీ మహారాజ్ని అని కోల్చుకున్నాం. ఇక్కడికి వచ్చేసరికి ఈ తారాదేవిని ఏమంటారంటే విద్యారాజ్ని అని పిలుస్తారు. విద్యారాజ్ని అంటే ఏంటంటే ఏ విద్య కావాలన్నా సరే మీకు అన్ని విద్యలు ఆవిడ నుంచే వస్తాయి మనకి. ఎప్పుడైతే మీకు విద్య అన్నది పట్టొచ్చిందో, ఎందుకంటే ఆకర్షణ అన్నది మీ దగ్గర లేదో, విద్య అన్నది మీకు పట్టొచ్చిందో, వెంటనే మీరు ఎప్పుడు ఎలా ఉంటారు, చాలా కమాండ్. మీరు ఏం చెప్తున్నారో మీకు క్లియర్గా తెలుసు. ఇంకా మీకు భయం ఏం లేదు. మీరు చెప్తున్న ప్రతిదీ కూడా మీరు తెలిసే చెప్తున్నారు, స్పృహతోనే చెప్తున్నారు. ఆ స్పృహ, ఆ అట్రాక్షన్స్ లేని స్థితి ఏదైతే ఉందో అది ఎవరిస్తారో తారాదేవి. ఆవిడ ఇచ్చేది ఏంటి అంటే ఫస్ట్ భయాన్ని తీసేస్తుంది. మణిపూర్ చక్రంలో ఉంటుంది కదా, ఈ మణిపూర్ చక్రంలో ఉన్న వల్ల మన భయాలు మొత్తాన్ని తీసేస్తుంది. ఎప్పుడైతే భయం అహంకారం పోయిందో విద్య ఏమవుతుంది ఇంకక్కడ? ఎందుకంటే మన దగ్గర అహంకారం ఉన్నంతసేపు మన విద్యలో ప్రకాశం ఉండదు, ఏ విద్య రాణించదు. ఎందుకంటే నేను అన్నదే మన విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయేటట్టు చేస్తుంది. అప్పుడు దానికి పెద్ద ఎగ్జాంపుల్స్ కూడా ఏం అక్కర్లేదమ్మా. మీ అమ్మగారు నాన్నగారి దగ్గర ఉన్నారు, హాయిగా తిండి పెడుతున్నారు, రోజు స్కూల్కి వెళ్ళమన్నారు, మీరు బర్డెన్ కింద ఫీల్ అవుతున్నారు. కానీ నిజం చెప్తే ఆ రోజు మీ లైఫ్కి, ఈరోజు మీ అంతటా మీరు అన్నీ సంపాదించుకున్నారు, మీకు అంతా ఉంది. ఈరోజు మీ లైఫ్కి డిఫరెన్స్ ఏంటి చెప్పండి? ఆ రోజు ఎడ్యుకేషన్ అమ్మా నాన్న వాళ్ళు ఇచ్చారు, అంత బాగా పెంచారు కాబట్టి ఈ రోజు ఈ స్టేజ్లో మనం ఉండగలిగాం. రెండోది ఏంటి అంటే అప్పుడు చాలా హ్యాపీగా ఉంటాం. మనకేం బాధ్యత లేదు, అన్నీ ఎవరు చూస్తారు, మనకేం కావాలి. కానీ ఈ రోజు మీకు కావాల్సిన ప్రతి ఒక్కటి ఎవరు చూడాలి? మనమే చూసుకోవాలి. అప్పుడు మీకు రెస్పాన్సిబిలిటీ వచ్చినప్పుడు మీరు ఎలా ఉండాలి? అసలు చాలా హాయిగా ఉండాలి. ఉంటున్నారా? ఎందుకు ఉండట్లేదు అంటే ఆ రోజు హాయిగా వాళ్ళ మీద వదిలేసినప్పుడు మీరు హ్యాపీగా ఉన్నారు. ఈరోజు మీరు ఎప్పుడు పట్టుకున్నారో అప్పుడు మీకు ఏమైంది, మోర్ రెస్పాన్సిబిలిటీ పెరిగిపోయి అది బర్డెన్ కింద అవుతుంది. ఆ రోజు మనని చదువుకోమన్నప్పుడే సుఖంగా ఉన్నాం, ఈరోజు ఏమీ చేయనప్పుడే సుఖంగా లేవు. ఆ విషయం తెలియాలి అంటే ఫస్ట్ మనలో నేను అన్నది వదిలేయాలి. నేను అన్నది ఎప్పుడు వదిలేసామో ఆ దేవత, అందుకే ఏం చెప్తారు, ప్రత్యస్థితి రూప. ఈ పరావాక్ ఏంటి అంటే మన స్థితి ఏంటో చెప్పేస్తుంది. ఆ స్థితి ఏంటి అంటే ఎప్పుడు కూడా మనం ఒకటి మాట్లాడాము అంటే ఆ మాట్లాడిన మాట ఎప్పుడు చాలా క్లియర్గా ఉండాలి. పరావాక్కులో ఆ క్లారిటీ ఎప్పుడు రావటం లేదో అర్థం ఏమిటి, మన లోపల బోల్డెన్ని అనుమానాలు ఉన్నాయన్నమాట. అసలు నేను చెప్తున్నది రైటేనా తప్ప, ఫస్ట్ ఉన్న డౌట్ అదే. లేకపోతే నేను చెప్పింది ఈయన విని నన్ను ఏమైనా అంటారా, ఇది రెండో డౌట్. అంటే అన్ని డౌట్లే. అది క్లియర్ చేసేసింది కాళీ. ఎప్పుడైతే క్లియర్ చేసిందో మనం ఏం చెప్పినా సరే స్ట్రైట్ ఫార్వర్డ్, అంతే. ఇంకా డొంక తిరుగుళ్ళు ఏమీ లేవు. అది చెప్పించేది కాళీ అయితే, రెండో తార ఏం చేస్తుంది, పూర్తిగా జ్ఞానాన్ని ఇస్తుంది. ఎప్పుడు జ్ఞానం అన్నదే నిజం, మిగతావన్నీ అబద్ధాలే. మనం ఏమనుకుంటాం, నేను ఇంత గొప్ప అంత గొప్ప ఇది అది అనుకుంటాం. అమ్మ విచక్షణ జ్ఞానము అన్నది పనిచేయకపోతే మనం ఎంత వెనక్కి వెళ్ళిపోతాము అనడానికి మీకు పెద్ద పెద్ద ఉదాహరణలు చెప్పక్కర్లే. మహాభారతం అందరికీ తెలుసు కదా, దుర్యోధనుడు వాళ్ళు ఎంతమంది ఉన్నారో చెప్పండి? 101 మంది, 100 మంది. వాళ్ళకి మళ్ళీ ఇంకో కర్ణుడు కూడా జాయిన్ అయ్యాడు. 100 మంది అన్నదమ్ములు, కర్ణుడు 101. ఇటు వచ్చేసరికి పంచ పాండవులు ఎంతమంది? 5గురే. నిజంగా యుద్ధం అవసరమా అక్కడ? రాజ్యం కావాలంటే 20 మంది ఒకళ్ళని పట్టుకుంటే ఏమవుతారు కదా, విజయం వాళ్ళదే అవుతుంది. అంటే అసలు భయపడడానికి ఏం లేదు ఇక్కడ.
అసలు ఫుల్ క్లారిటీ, ఇంకా భయం ఏమీ లేదు. డైరెక్ట్గా ఆ 100 మంది ఈ 5గురిని అటాక్ చేస్తే చాలు, అయిపోయింది, అక్కడ యుద్ధంతో పని లేదు. ఎంత బలవంతుడైనా 20 మందిని ఒకడు కాయగలడా? సాధ్యం కాని పని. అయినా కూడా వాళ్ళ బుర్ర ఎందుకు పనిచేయలేదు? ఇక్కడ ఏంటి అంటే తారా ఉపాసన వల్ల వచ్చేది ఒకటండి. ఏంటి అంటే జ్ఞానం లేనివాడు దగ్గర మీరు చూడాల్సింది ఏంటి అంటే విచక్షణ జ్ఞానం లేనివాడి దగ్గర, వాడి దగ్గర ఎన్ని ఎసెట్స్ ఉన్నా సరే వాటిని వాళ్ళ డిసెట్స్ కింద మార్చేసుకోగలరు జ్ఞానం లేని వాళ్ళు. జ్ఞానం లేనివాడికి ఉన్న లక్షణం ఏంటి అంటే వాడి దగ్గర ఒక్క ఎసెట్ కూడా లేకపోయినా సరే ప్రతి దాన్ని కూడా ఎసెట్ కింద మార్చుకోగలడు జ్ఞానం ఉన్నవాడు. అంతే పాండవులకి కౌరవులకి తేడా. ఆ విచక్షణ జ్ఞానం రావాలి అంటే ఫస్ట్ మన బుర్ర అన్నది పనిచేయాలి. బుర్ర పనిచేయాలి అంటే నేను అన్నది పోవాలి. నేను అన్నది పోవాలి అంటే ఒక్క తారా అమ్మవారే మనకు అది ఇవ్వగలదు. తారా అమ్మ బుర్రలో ఎప్పుడైతే జాయిన్ అవుతుందో అప్పుడు ఏమవుతుంది? ఈ నేను అన్నది తీసేస్తుంది. ఎందుకంటే విద్య ఎప్పుడైతే వచ్చిందో ఇంక నాకేం లేదు పెద్ద. అంటే వాల్యూ మనం ఏమనుకుంటున్నాం? ఈ ఫేసో, ఈ కాళ్ళో, ఈ చేతిలో, ఈ బాడీయో అనుకుంటున్నాం. కానీ నిజమైన వాల్యూ ఎక్కడి నుంచి వచ్చింది? మన నాలెడ్జ్ని బట్టే వస్తుంది. నాలెడ్జ్ ఉంటే అసలు ఏమీ ప్రాబ్లం లేదు, మిగతావి ఏమి అవసరం లేదు. మీరు ఎంత అందంగా లేకపోయినా ఎవరు అడగరు, మీ నాలెడ్జ్ అంతే వాళ్ళకి కావాల్సింది. మీరు అసలు మాట్లాడడం రాకపోయినా ఎవరికీ అక్కర్లేదు, మీ నాలెడ్జే వాళ్ళకి కావాలి. ఇప్పుడు ఏదైనా ఆఫీస్లో జాయిన్ చేసుకోవాలంటే నాలెడ్జ్ ఉంటేనే ఆ నాలెడ్జ్ ప్రకారం వాళ్ళు ఆఫీస్లో జాయిన్ చేసుకుంటే గెటాన్ అవ్వగలరు. అంటే అర్థం ఏమిటి అంటే అన్నిటికంటే ఇంపార్టెంట్ మన నాలెడ్జే, మిగతావేవి మన కాపాడవు. జ్ఞానం ఒక్కటే కాపాడుతుంది. ఆ జ్ఞానం టైం ప్రకారం మన లోపల పనిచేయాలి అంటే మనలో ఉండాల్సింది తార. ఇదే సింపుల్ ఎగ్జాంపుల్. అది అప్పుడేమవుతుంది? మన జ్ఞానం ఎప్పుడైతే, ఎందుకంటే మీకు ఎన్ని తెలుసో ఎవరికీ అవసరం లేదు, మీరు ఆ టైంకి మీకు గుర్తొచ్చిందా లేదా అంటే టైం ప్రకారం. ఇప్పుడు మన ఇద్దరం ఒకసారి ఫైట్ చేసుకుంటున్నాం, అప్పుడు ఆ ఫైటింగ్లో నన్ను నేను నిరూపించుకోవాలి అంటే నేను మీ దగ్గర ఏది లేదు, నా దగ్గర ఏది ఉందో నేను చెప్పగలగాలి కదా. అది ఆ టైంకి నాకు ఏం రావాలి? గుర్తు రావాలి. అందుకే చండీలో కూడా చెప్తారు దేవి మప్యతి వేగవాన్ అంటే అర్థం ఏమిటి? ఆవిడ వేగంగా పరిగెడుతుందనో లేకపోతే స్పీడ్గా బాణాలు వేస్తుందనో కాదు. ఆవిడ బ్రెయిన్ ఏంటిట అంటే ఇమీడియట్గా పనిచేసేస్తుంది. అవి ఇమీడియట్గా పనిచేయాలి అంటే ఒకే ఒకటి ఉండాలి మన దగ్గర. అదేంటిటంటే ఒక విజన్ ఉండాలి. విజన్ ఉన్నవాడికి ఇమీడియట్గా పనిచేస్తుంది. అందుకే విజన్ ఉన్నవాడిని ఎప్పుడు ఖాళీగా కూర్చోబెట్టకూడదుట. ఖాళీగా కూర్చోబెడితే వాడు ఏం చేస్తాడు? ప్లాన్ మీద ప్లాన్లు చేసేస్తాడు. ఆ ప్లాన్ ఎప్పుడైతే వచ్చిందో దాన్ని ఇంప్లిమెంట్ చేయడం చుట్టూ ఉన్న వాళ్ళకి ఏమవుతుందిట? చాలా కష్టం అవుతుంది. అందుకే ఆ బంధిత్వము అన్నది తీసేస్తుంది. ఎందుకంటే నేను అన్నది ఎప్పుడు బందీకానాయే. విజన్ అన్నది ఏంటి అంటే చాలా గొప్ప విషయం. ఆ విజన్ అన్నదాన్ని ఎప్పుడైతే మనం బంధించాలని ట్రై చేసామో అది ఇంకేమవుతుంది? బ్లాస్ట్ అయిపోతుంది. ఎందుకంటే విద్య ఎప్పుడు ప్రకాశం అంటే దాని వెలుగు. ఇప్పుడు సూర్యుడు ఉన్నాడమ్మా, వాడిని మనం ఏం చేస్తున్నాం? ఇలా అరిచేయి పెట్టి ఆపేద్దామని ట్రై చేసాం అనుకోండి, మీరు ఆపేయగలరా? ఆపలేము. అంటే సూర్యుడు కాంతిని ఎంత బాగా ఆపలేము, ఆ విద్య అన్న దానిలో ఉన్న ప్రకాశాన్ని కూడా అంతే బాగా ఆపలేము. అది ఎప్పుడైతే అర్థమైందో తారా ఉపాసన వల్ల ఇంకెప్పటికీ కూడా మనం చెయ్యింది ఏంటి అంటే మనం చెప్తున్నది చాలా క్లియర్. ఎవరు చెప్పిస్తున్నారు నా లోపల నుంచి? తారాదేవి. అది ఎప్పుడు అర్థమైందో మొత్తం రెస్పాన్సిబిలిటీ అంతా తారా అమ్మది. మన పని చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతాం. ఇది తారా విద్యలో. తారాదేవి ఉపాసన తీసుకోవాలంటే విధ విధానాలు ఎలా ఉంటాయి? అసలు ఎలా పూజించాలి తారాదేవిని? నిజం చెప్పనమ్మా, అసలు ఇందులో ఏ విద్య చేయాలన్నా సరే వామాచారం, కౌళాచారం ఇలా చేస్తారని చెప్తారు. ఆ ఆచారాల్లో చేయడము అన్నది ఆ విద్యకి ఉన్నది. కానీ ఇక్కడ అమ్మని కొలవాలి అంటే ఈ 10 మందిలో ఎవరినైనా సరే కావాల్సింది ఏంటంటే పత్రం, పుష్పం, ఫలం, తోయం అంటే ఇవేవి పనికిరావు. కావాల్సింది ఏంటి అంటే అమ్మ నువ్వు కావాలి అన్న ఆర్తి, తపన. ఆ తపన ఉంటే ఏ ఆచారమైనా ఓకే. నిబంధనలు అంటారా? ఎప్పుడు అయినా సరే ఉపాసనలో శరీరానికి నిబంధనలు అన్నది కొంతవరకు పనికొస్తుంది, కానీ శరీరానికి నిబంధనలతో అసలు పని లేదు. ఇక్కడ ఎందుకు అంటే ఈ విద్య ఏ విద్య అయినా సరే 10 విద్యలు ఆత్మ విద్యలే. అంటే మీరు దేంతో కనెక్ట్ అయ్యి ఉండాలి? దేవతతో.
తారాదేవి. మీ ఆత్మతో కనెక్ట్ అయి ఉండాలి. ఆత్మతో కనెక్ట్ అయి ఉండడం అంటే శరీరానికి సంబంధించిన నియమాలు ఏమీ ఉండవు. కానీ మనస్సు మాత్రం ఎప్పుడూ ఎవరి కంట్రోల్‌లో ఉండాలి అంటే మీ కంట్రోల్‌లో ఉండాలి. ఎందుకంటే మనకి చాలా ఇష్టంగా ఉండేది ఏంటంటే ప్రతిరోజు ఎక్స్‌క్యూజ్ ఇచ్చేస్తాను. ఈరోజు నాకు జ్వరంగా ఉంది. కాబట్టి చెయ్యకపోయినా పర్వాలేదు రోజు చేస్తున్నాను కదా! ఇవాళ పొద్దున్నుంచి పడుక్కోలేదు కాబట్టి పడుక్కుంటే హ్యాపీగా ఉంటుంది. ఇవాళ నాకు వేరే పనొచ్చింది కాబట్టి ఈ పని చేయను. అంటే ఒక కమిట్మెంట్ ఏమి ఉండదు. నాకెప్పుడు ఏ పని లేదో, ఆ పని లేనప్పుడు కూడా నాకు టీవీ అవేవి చూడకుండా షాపింగ్‌కి వెళ్ళకుండా ఉండాలనిపించిందో, అప్పుడు నేను సాధన చేస్తున్నాను. అప్పుడు ఒక 4, 5 గంటలు చేస్తే ఏమంటారు వీళ్ళు? పొద్దున్న లేచిన దగ్గర నుంచి అది కాదు. మీరు ప్రతిరోజు మీరు బతికినా, చచ్చినా, మీరు మంచం మీద పడుకున్నా గూడా 4 గంటలు ప్రతిరోజు చేస్తున్నారనుకోండి, ఆ కమిట్మెంట్ ఉన్నప్పుడు మాత్రమే ఇందులో ఏ విద్యనైనా మనం చేరుకోగలం. ఉపాసన ఎలా తీసుకోవాలి దీనికి? ఉపాసన ఎలా తీసుకోవాలి అంటే గురువుల ద్వారా. ఇందులో ఏంటి అంటే ఏ విద్య అన్ని విద్యలకి గురువులుంటారు. ఒక్కొక్క విద్యకి గురువుంటారు. మన పూర్వజన్మ వాసనని బట్టి, ఆ గురువుతో మనకున్న సంబంధాన్ని బట్టి, ఈ జన్మలో ఆ గురువుల్ని మనం కలుస్తాం. కలవడం ద్వారా, గురువు ద్వారా ఎప్పుడైతే మంత్రోపదేశం తీసుకున్నామో, వారు చెప్పిన విధి విధానాల్లో అంటే ఆ గురువులు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఆచారం వాళ్ళు ఉంటారు కాబట్టి, ఆ ఆచారంలో ఆ గురువు చెప్పిన విధి విధానంలో కనుక మనం ముందుకు వెళితే ఆ అమ్మని ఖచ్చితంగా చేరుతాం. ఇక్కడ ఏంటి అంటే గురువు మీద భక్తి ఉండాలి, శరణాగతి ఉండాలి. అన్నిటికంటే ఇంపార్టెంట్ గురువు చెప్పిన దాని మీద నమ్మకం ఉండాలి. ఈ 3 కనుకుంటే అమ్మవారిని ఆటోమేటిక్‌గా చేరిపోతారు. అంతే.